కరోనా చూసుకున్నట్లయితే దానికి వ్యాక్సినేషన్ వచ్చింది. లైక్ కోవిషీల్డ్ గానీ, పాజిటివ్ గానీ ఇట్లా. బట్ దీనికి నిజంగా వ్యాక్సినేషన్ ఉందంటారా? కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది కానీ ఆ వ్యాక్సిన్ తర్వాతే మనం అనుకున్నాం చాలా కరోనా కంటే కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా దెబ్బతింది. సో ఇప్పుడు ఇది ఒకవేళ చిన్న వైరస్ అయినా కూడా అది చాలా పెద్దగా ప్రభావం చూపిస్తుందని కూడా అంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనకు కరోనా వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్. ఓకే, మేము ఇతర కంట్రీస్లో మనం ఫైజర్, మెడోనా అండ్ స్పుట్నిక్ ఇవన్నీ చూసాం. ఈ వ్యాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద పరిశోధన చేయలేదు. దట్ హ్యాస్ రిలీజ్డ్ ఇన్ టు ద పీపుల్. వాళ్ళు అప్లై చేసేసారు, జస్ట్ ఊరికే రిలీజ్ చేశారు. ఎందుకంటే అప్పుడున్న సినారియో ఏంటంటే అందరు చావు బతుకుల్లో ఉన్నారని చెప్పేసి ఇవ్వడం. కానీ తెలిసిన తర్వాత ఆపాల్సిందే. ఎప్పుడైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో సో దాని వల్ల కూడా ఐ మీన్ ప్రాణాలు కోల్పోయారంటారా తర్వాత కానీ? ఎందుకంటే దాని తర్వాత సీక్వెన్స్ లైక్ చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావటం ఇట్లాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం. సో ఇది వ్యాక్సిన్ వల్లే అంటారా? ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదమ్మా. సరే, దాంట్లో మిగతా ఇంకో పార్ట్ ఏంటంటే కరోనా వచ్చిన వాళ్ళు అసలు ఏమీ రాకుండా, కరోనాది రాకుండా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ ఉన్నాయా అనేది మనం అధ్యయనం చేయాలి. ఇప్పుడు 140 కోట్ల ప్రజలు ఉన్నారు. మనం ఎంతమంది వ్యాక్సిన్ ఆల్మోస్ట్ 100 crores అనేది మనకు డోసెస్ ఇచ్చారని చెప్పారు. మిగతా 40 అయితే ఉన్నారు కదా, యూ కెన్ ఎవాల్యుయేట్ ఫ్రమ్ దట్ వన్. అంటే ఈ పర్సన్ వ్యాక్సిన్ తీసుకున్నాడు, ఓన్లీ వ్యాక్సిన్ తీసుకున్నాడు, కరోనా రాలేదు కానీ హార్ట్ అటాక్ వచ్చింది. దట్ ఈస్ వన్. అంటే దానివల్లనే అని చెప్పొచ్చు. అంటే ఈ చిన్న ఏజ్లో యంగ్లో హార్ట్ అటాక్ అసలు పెయిన్, నొప్పి రాకుండా ఏం రాకుండా టక్కన సైలెంట్గా పడిపోవడం, అంతే. ఇట్స్ సడన్ హార్ట్ అటాక్. వేరాజ్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది ప్లస్ ఇప్పుడు ICMR ఏమన్నారు, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్న. ఓకే, మరి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకపోయింటే దాన్ని కన్ఫర్మ్గా సో దీనివల్లనే వచ్చి ఉంటుంది అంటారు. 2 వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇన్ఫెక్షన్ వచ్చింది ప్లస్ హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఓకే, మేబీ వన్ ఆఫ్ ద థింగ్ అనేది. కానీ ఎక్కడ కూడా మనకు ఒక డేటా అనేది లేదు. మీరు అదే ఈ వ్యాక్సిన్ మనం ఏదైతే తీసుకున్నాం కోవిషీల్డ్ అనేది మనకు ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ ఫ్రమ్ UK, వాళ్ళు ఒక్క డోస్తో ఆపేస్తారు మొత్తం. ఇది బాగాలేదు అని యూరోపియన్ కంట్రీస్ ముక్త కంఠంతో చెత్త డబ్బాలు పాడేశారు.